మార్నింగ్ టు ఆల్. నా పేరు హబీబుర్ రెహమాన్, ఆర్టీఐ యాక్టివిస్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ కమిటీ ఫౌండర్ను. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా సంవత్సరాల నుంచి సమాచార హక్కు చట్టం కార్యకర్తలు సమాచార హక్కు చట్టం సంబంధించినటువంటి ఆర్గనైజేషన్లు ఎంతో కష్టపడడం ద్వారానో, ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం ద్వారానో, ఆ తర్వాత సుప్రీంకోర్టు కలగజేసుకోవడంతోనో మనకు ఆంధ్రప్రదేశ్లో తీరా ప్రభుత్వం ఈ నెల 18న జీవో నంబర్ 25 ద్వారా ఆంధ్రప్రదేశ్లో సమాచార హక్కు చట్టం సంబంధించినటువంటి ఆన్లైన్ వెబ్సైట్ను అమలులోకి తెచ్చింది. ఈ వెబ్సైట్ rtaonline.ap.gov.in. ఈ వెబ్సైట్ రావడం ద్వారా ఇంక నుంచి సమాచార హక్కు చట్టాన్ని దరఖాస్తులను ఎక్కువ శాతం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిలోనే ఫీజులు చెల్లించవచ్చు, వాటిలోనే అప్పీళ్లను సైతం మనం వెళ్ళవచ్చు. ఇదో రకంగా రెండు రకాలుగా సమాచార హక్కు చట్టం కార్యకర్తలకు మంచిదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతకు మునుపు సమాచార హక్కు చట్టం దరఖాస్తులు చేసిన తర్వాత, అప్పీల్ చేసిన తర్వాత మరలా మనం సెకండ్ అప్పీల్ ఆర్టీఐ కమిషన్కి పెట్టిన తర్వాత ఆ కమిషన్ మనకు 6 నెలల నుంచి సంవత్సరం వరకు కమిషన్ అప్పీల్ విచారణ జరిగే సమయం పడుతుంది. ఆ సమయంలో మన దగ్గర ఉన్నటువంటి కాగితాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ప్రస్తుతం ఆన్లైనీకరణ జరగడం వల్ల మనం దరఖాస్తులు ఆన్లైన్లోనే, అప్పీల్ను ఆన్లైన్లోనే, సెకండ్ అప్పీల్ను ఆన్లైన్లోనే చేయడం వల్ల మనకు మన డేటా, ముఖ్యంగా మన డేటా సురక్షితంగా ఉంటుంది. అలాగే మనకు కన్ఫ్యూజ్ కావనవసరం లేదు. ఏ సమయంలో మనం ఏ దరఖాస్తు పెట్టాం, ఏది అప్పీల్ చేసాము ఏంటి అనేది కూడా కన్ఫ్యూజ్ కావాల్సిన పని పడదు. అలాగే నేను చాలామందికి చెప్పడం ఏంటంటే, మన కార్యకర్తలకి సమాచార హక్కు చట్టాన్ని ఎక్కువ శాతం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసేకి, అప్పీల్ చేయడానికి తగువగా నేర్చుకోండి. దరఖాస్తు ఆన్లైన్ ద్వారానే ఎక్కువ శాతం చేయండి. ఎందుకంటే తద్వారా మనకు మన దరఖాస్తు ఏం జరిగింది, మనం దరఖాస్తు చేసిన తర్వాత విచారిస్తున్నారా లేదా, రెండోది మొదట అప్పీల్ చేసిన తర్వాత మన అప్పీల్ పూర్తి చేస్తున్నారా లేదా అన్న అంశాలు చాలా త్వరగా మనకు తెలిసిపోతాయి. తద్వారా వాటి పరిష్కారం అవుతుందా లేదా అనేది మనకు ఒక డేటా అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది. తద్వారా మనం వాటి చేసుకునే కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఈ మధ్య కాలంలో మనం చూసాం, ఇంతకుముందు పోస్ట్లో మనం వేయాలంటే 10 రూపాయలతో పోయేది, మళ్ళీ మనకు రిజిస్టర్ పోస్ట్ చేయాలంటే 25 రూపాయలతో పోయేది. ఇప్పుడు కేవలం స్పీడ్ పోస్ట్ మాత్రమే పెట్టడం వలన మనకు ఒక్కో దరఖాస్తుకు 45 నుంచి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ ఆన్లైనీకరణ జరగడం వల్ల చాలా వరకు ఆర్టీఐ యాక్టివిస్టుల వరకు చాలా వరకు మంచి జరుగుతుంది. అలాగే సమాచార హక్కు చట్టం కార్యకర్తలందరూ కూడా గట్టిగా పోరాడి వీటిని పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఎక్కువగా కృషి చేసి మనకు ఇంకా ఆన్లైనీకరణలో చాలా వెసులుబాటు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంతో మనం డిమాండ్ చేసి పని చేయించుకోవాలని చెప్పేసి అందరికీ కూడా కోరుకుంటున్నాను.